సో గాయ్స్ మేమైతే బయలుదేరి వెళ్తున్నాం. హలో హాయ్, వెల్కమ్ టు మై ఛానల్ శ్రావ్స్ బ్యూటీ అండ్ హోమ్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. సో ఇక్కడ నుంచి వ్లాగ్ అనేది స్టార్ట్ అవుతుంది. టెంపుల్కి వెళ్తున్నాం, మనకాపల్లి టెంపుల్. యోమిక పాప బాగాలేదు కదా, పడుకుంది. సినిమాటిక్లో పెడితే బాగా బ్లర్ వస్తుంది, ఇక్కడ బ్లర్ వస్తుంది వీడియో. సో ఐఫోన్ మేము కొత్తగా తీసుకున్నాం కదా, దీంట్లో ఫీచర్స్ ఎలా ఉన్నాయి ఏంటి అని చెప్పి మాకు ఇప్పటికి కూడా చాలా కొత్తగా అనిపిస్తుంది. సో కొంచెం అలవాటు అయినంతవరకు అలానే ఉంటుంది. పొద్దున్నే జర్నీ కదా అమ్మా, నాకు ట్యాబ్లెట్ కూడా వేసుకోలేదండి. నాకు ఏదన్నా హడావుడి టెన్షన్ ఏదన్నా ఉంటే నేను ట్యాబ్లెట్లు అలాంటివి మర్చిపోతాను ఫుల్గా. ఇంకా మా ఆయనతో బయటకు వెళ్తున్నాం అంటే పిచ్చి ఎక్కిద్ది అనమాట. పిచ్చి లేస్తుంది, మామూలుగా కాదు. హడావుడి చేస్తాడు. హడావుడి ఇంక పిల్లలతో అట్లా నువ్వేమో లేట్గా లేచావు, మరి హడావుడి కాక ఇంకేంటి. అందుకే ఫాస్ట్గా లే, నువ్వు రెడీ అయితే వీళ్ళని ఎత్తుకొని ఆడిస్తావు, నేను రెడీ అవుతాను, పూజ బాగా చేసుకోవచ్చు అనుకున్నా. లేట్గా లేచాడు. అది పాపకేమో పక్క కొంచెం బాగాలేదు. సో అయినా మళ్ళీ ఈరోజు కూడా అడ్డంకి అయిపోతుందని చెప్పి వెళ్తున్నాం. నాని ఊరా? వెళ్ళిందా? నాని వెళ్ళిందంట. రేపు వెళ్తుందా? ఎక్కడికి? ట్రైన్కి వెళ్తుందా రేపు? లేదు. మా ఆయన పోనిస్తా ఉన్నాడు. వెనక మళ్ళీ నాకేమో వాంతి వచ్చేటట్టుంది. పొద్దున్నే బయలుదేరితే మాత్రం అసలు నాకు ఎందుకు అసలు బాగుంటుందండి. అంటే ఏం తినకుండా అలా బయలుదేరితే ఖచ్చితంగా ఈ కారులో ఏసీకి ఖచ్చితంగా ఆన్ చేసుకుంటాను. గ్లాసులు ఓపెన్ చేసేమో దుమ్ము వస్తుంది, వాంతి వచ్చేటట్టే ఉంది ఇప్పుడు నాకు. బావా వాంతి వస్తుంది కాసేపట్లో. నాకు ఈ ప్రాబ్లం మాత్రం నాకు ఎప్పటి నుంచో ఉందండి, ఇప్పుడే కాదు ఎప్పటి నుంచో ఉందన్నమాట. కళ్ళు కూడా తిరుగుతాయి ఫుల్గా. ఇంకా నోట్లో నుంచి ఉమ్ము రాలుతూ ఉంటుంది. ఎవరో ఫోన్ చేస్తున్నారు. హలో హలో, చెప్పండి. ఏంటండి? బ్లౌజులు మేము సేల్ చేస్తున్నాము, మీకేమైనా కావాలండి? మేము ఉండేది వైజాగ్ లో, వైజాగ్ శీలానగర్. గాజువాక్ దగ్గరే. గాజువాక్ కాదు, గాజువాక్ దగ్గర. ఎయిర్పోర్ట్ దాటిన తర్వాత. ఏంటండి? ఎప్సోన్ టెంపుల్ దాటిన తర్వాత. ఆ రూట్. సో ఇక్కడ ఇంక మేము నడుచుకుని వెళ్తున్నాం టెంపుల్కి. వీళ్ళిద్దరూ కూడా సేమ్ టీషర్ట్సే, బట్ కొంచెం డిఫరెంట్గా ఉంటాయి. అసలు యాక్చువల్గా యోమిక లాంటిది తీసుకుందామని, బట్ యోమిక లాంటిది ఏంటంటే గగన్ ఏస్కి లేదనమాట. లేకపోతే టీషర్ట్స్ అంటే బాగా ఇష్టం. ఇలా ఫుల్ హ్యాండ్స్ ఉండే టీషర్ట్స్ అయితే నాకు ఇంకా బాగా ఇష్టం. పిల్లలకి అలా వేస్తే అందంగా ఉంటాయి. గగన్కి కానీ యోమికకి కానీ సంథింగ్ అట్లాగా. ఆవిడ పాపం అక్కడ మాకు కార్కి పార్కింగ్ ప్లేస్ అయితే చూపెట్టింది. అమ్మ కార్ ఆపింది ఎందుకమ్మా, మా దగ్గర తీసుకుంటావని కదమ్మా అని చెప్పి అని అంటుందన్నమాట. కానీ మేము ఆల్రెడీ నేను ఇంటి దగ్గర నుంచి సెట్ అంతా పెట్టుకొని తీసుకొచ్చాను. బట్ ఆవిడ పాపం అంత ఇదిగా అడిగేసరికి ఇంకా నేను ఇక్కడికి వచ్చేసి మా వారిని అడిగాను అనమాట. సరే రా బావా మనం తీసుకుందాము అని చెప్పంటే ఇంకా ఆయన కూడా తీసుకుందామని అన్నారు. ఇంకా అట్లాగా ఇక్కడ ఒక సెట్ 50 రూపీసే. నాకు ఇలాగ పువ్వులు పెట్టుకోవడం అంటే చాలా బాగా ఇష్టం అండి. ఇలాగ పువ్వులు ఎక్కువగా పువ్వులు ఉన్నా కానీ నేను పెట్టుకుంటాను అనమాట బాగా. సో నెక్స్ట్ ఇంక ఇక్కడ డబ్బులు ఇచ్చేస్తున్నాను నేను. ఇది అనకాపల్లి అండి, అనకాపల్లి నూకాలమ్మ తల్లి టెంపుల్. అమ్మవారిని చూపిస్తాను నేను మీకు. ఎంత నిండుగా ఉంటుందంటే అమ్మవారు చాలా బాగుంటుంది. చూడండి. ఈ వీడియో కూడా నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్, షేర్ చేయండి. కొత్తగా ఛానల్ చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి.
కానీ మేము వెళ్ళింది మంచి ఎండ అండి. ఫుల్గా ఎండ ఎక్కువైపోతుంది. మా వారు ఒక కుర్తా వేసుకున్నారు, బాగుంది, గ్రీన్ కలరు. సో మన కెమెరా క్వాలిటీ అంతా ఎలా ఉంది తప్పకుండా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అమ్మవారి ఫోటో చూడండి ఎంత బాగుందో. సో ఆ ఫోటో నేను కొనుక్కున్నానండి, పెద్ద ఫోటో. నాకు చూడంగానే భలే అట్రాక్షన్ అనిపించింది, అందుకే ఆ ఫోటో కొనుక్కున్నాను. సో కెమెరా క్వాలిటీ వస్తుంది, ఇది నేను ఐఫోన్లో తీస్తున్నాను కదా. సో క్వాలిటీ ఎలా ఉందనేది షేర్ చేయండి నాతో. వీడియో హెచ్డీలో తీసిన వీడియో, హెచ్డీ 4Kలో తీసిన వీడియో మొత్తం అంతా కూడా ఫుల్ క్లారిటీ వచ్చేస్తుంది. ఇక్కడ మనకంతా ఈ ఫోటోలు ఇవన్నీ బాగా ఎక్కువ ఉంటాయి. అమ్మవారికి ఎవరైనా చీరలు పెట్టేవాళ్ళు చీరలు పట్టుకెళ్తారు, కొబ్బరికాయలు సంథింగ్. ఇంకా మనం గుడి అంటే ఎలా ఉంటుందండి, పెద్ద పెద్ద టెంపుల్స్ అంటే అక్కడ తిరణాల్లానే ఉంటుందన్నమాట. సో మేము రావడం అయితే ఫస్ట్ టైం అండి. చాలా 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 బాగా నచ్చింది. ఒక 100 రూపీస్ టికెట్ తీసుకున్నాం. జనాలందరూ కూడా, ఈ కుర్తా నా సెలెక్షనే, మా వారిది, ఆయనకి కూడా బాగా నచ్చింది, బాగా నప్పింది. సో నేనేంటి అంటే ఎక్కడికి వెళ్ళినా కానీ అందులో నాకు కొత్త చెప్పులు అండి, చెప్పులు దాచిపెట్టుకుంటూ ఉంటాను నిజంగా. అమ్మో చెప్పులు తీసిపోయారు అనుకోండి, అదే ఒక దరిద్రం నిజం చెప్పాలంటే చెప్పులు తీసుకెళ్ళడం. కానీ తొక్కుతారు కొత్త చెప్పులు అని చెప్పి నేనైతే దాచిపెట్టేసుకున్నానండి. సో ఇవి నేను రీసెంట్గా తీసుకున్నాను, 600 అయ్యాయండి ఆ చెప్పులు బాగా రేట్ ఎక్కువ పెరిగిపోయాయి. గాజువాకలో తీసుకున్నాను, అందుకే అటుపక్క పెట్టుకున్నాను అనమాట. ఎందుకు వచ్చిన బాధరా బాబు అని చెప్పి. నేను ఈ హీల్స్ ఎక్కువగా శారీ మీద, లాంగ్ టాప్స్ ఉంటాయి చూసారా, లాంగ్ టాప్స్ గేర్ ఎక్కువ ఉండే బట్టల మీద వేసుకుంటూ ఉంటాను. ఇంక ఇక్కడ ఫైనల్లీ అయితే టెంపుల్కి అయితే వచ్చేసామండి. టెంపుల్ లోపల ఒక 100 రూపీస్ మా వారికి నాకు తీసుకున్నాం. ఇంకా లోపలికి వెళ్తున్నాము. ఫ్రీ దర్శనం కూడా ఫాస్ట్గానే అయిపోతుంది. బట్ ఇంకా పిల్లలు ఉన్నారు, క్యూలో ఎక్కువసేపు నిలబడలేంలే, జనాలు కొంచెం ఎక్కువ మంది ఉన్నారని చెప్పి మేము ఇంకా టికెట్ తీసుకున్నాం. సో ఇక్కడ కొబ్బరి నీళ్ళు ఒకటి అమ్ముతున్నారు. ఇంక ఇక్కడ వెళ్తున్నాం చూడండి. అప్పటికి నా ఫేస్ చూడండి ఎలా అయిపోయిందో, ఫుల్గా ఎలా ఇవ్వాలి, చెమట అండి. ఎండలో అయితే నేను అస్సలు ఉండలేను. ఈ బాబు ఇక్కడ కొబ్బరి నీళ్ళు బాగున్నాయి, కొబ్బరి నీళ్ళు ఎప్పుడైనా వెళ్తే తీసుకోండి, 40 రూపీస్ అండి. నాకు బాగా నచ్చాయి అనమాట. సో ఇంక ఇక్కడ లోపల టెంపుల్ దగ్గరికి వెళ్తున్నాం. టెంపుల్ చూడండి ఒకసారి ఎలా ఉందో. టెంపుల్ బాగుందండి, బట్ క్రౌడ్ కొంచెం ఎక్కువగా ఉంది. అమ్మవారి అయితే వీడియో తీనివ్వలేదు, ఒక ఫోటో అయితే తీశాను. చూడండి మీరు అందరూ కూడా దర్శనం చేసుకుంటారనే ఉద్దేశంతో నేను ఒక ఫోటో అయితే తీసానండి. ఆ ఫోటో కూడా చూసి దర్శనం చేసుకొని దండం పెట్టుకోండి. ఏదైనా కోరిక అనేది కోరండి. మేబీ మీకు ఏదన్నా తీరనివి ఏమన్నా ఉంటే మళ్ళీ వచ్చి తీరితే కనుక దర్శనం చేసుకోండి. సో మా మొక్కు ఏంటి అంటే యోమిక గగన్కి అమ్మవారు పోసింది కదా. సో అమ్మవారు పోసినప్పుడు మేము మొక్కున్నాము, వచ్చి నూకాలమ్మ తల్లికి నూకగా వచ్చింది గగన్ యోమికకి. సో మేము వచ్చి మొక్కు తీర్చుకోవాలి. సో అది ఇప్పుడు కుదిరిందనమాట మాకు, అందుకే ఇప్పుడు వచ్చేస్తున్నాం. నెక్స్ట్ ఇంక ఇక్కడ వచ్చేసి ఫుల్ క్రౌడ్గా ఉందండి, మామూలుగా లేదు. ఇంకా మేము గర్భగుడి దగ్గరికి వెళ్ళిపోతున్నాము. చూడండి నా దగ్గర ఎప్పుడు ఒక టవల్ ఉంటుందండి, యోమిక మొక్కులు ఫుల్ కారిపోతున్నాయి. చూడండి మీకు టెంపుల్ అంతా కూడా చూపిస్తున్నాను. ఇంకా గగన్ అయితే ఇంకెక్కడికి వెళ్ళినా కానీ గగన్ గురించి మనం చెప్పాల్సిన పని లేదు, చిందులేస్తూనే ఉంటాడు అనమాట. అంతా పాడు చేయడం ఇదే చేస్తూ ఉంటాడు. మంచి బట్టలు ఏదైనా వేసామంటే అవన్నీ కూడా పాడు చేస్తూనే ఉంటాడు. ఇంకా యోమిక అయితే ముక్కు కారిపోతూనే ఉంది. సో తన ముక్కు అది తుడవడానికి అని చెప్పి ఇంకా నేను ఆ కర్చీఫ్ అది పెట్టుకున్నాను. ఇంకా మేము లోపలికి వెళ్తున్నామండి. టెంపుల్ లోపలైతే కాసేపు కూడా ఉండనివ్వట్లేదు, లోపలికి తోసేస్తున్నారు అనమాట. సో ఇక్కడ పువ్వులు అవన్నీ అక్కడ వేసేయాలా, బాగా దండం పెట్టుకోండి, మనస్ఫూర్తిగా దండం పెట్టుకోండి, 2 కళ్ళు సరిపోండి. అంత బాగున్నారన్నమాట. అమ్మవారు బాగున్నారని అనకూడదు. సో ఇక్కడ చూడండి ఒకసారి, పెద్ద పెద్ద కళ్ళు, అమ్మవారు పెద్ద బొట్టు పెట్టుకొని ఎంత బాగా మెరిసిపోతున్నారు అసలుకి, చూసారా, బాగుంది కదా. సో దండం పెట్టుకోండి మనస్ఫూర్తిగా. మీ మనసులో ఏమన్నా కోరుకుంటే అంటే నిండుగా కనిపిస్తున్నారండి, బాగా చేతిలో కత్తి ఇవన్నీ, వెనకమాల త్రిశూలం సంథింగ్. అందుకే కొంచెం ఒక్క ఫోటో ఎలానో తీయగలిగానండి. నాకు ఆ కళ్ళు అయితే ఎంత అట్రాక్షన్ ఉన్నాయంటే
చాలా 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 అట్రాక్ట్ అండి, నిజంగా కళ్ళు చాలా అట్రాక్షన్గా ఉంటాయి. సో ఇంకా ఆ తర్వాత వచ్చేసి గుడి బయట బొమ్మల కొలువు పెట్టున్నారు. ఇంకా గగన్ ఎక్కడికి వచ్చినా కానీ ఈ కొలువు దగ్గరికి వచ్చేసి చూస్తూ ఉంటాడనమాట. వామ్మో పెద్ద కారు తీసాడు. అది ఎంతమ్మా? ఏదో ఓపెన్ చేయి. కొనిచ్చేద్దాం లేదు, రేటు మాట్లాడి. రిమోట్ కారా? చూపించు, పని చేస్తుందా లేదు చూపించు. కిందకు వచ్చి ఉండిపోయింది. అది ఒకటి ఇప్పించేసి ఎత్తుకో. సోడా తాగైపోయిన తోడు దాకు, నీకు బాగా నీరసంగా ఉండిద్ది కదా. అసలే ఇప్పుడు నీరసం అయిపోయి ఉంటావు. నాకు తెలుసు నీ గురించి, పో. నేనైతే కొంచెం తిన్నాను కదా. దా 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 దా. బా చూడు, వెనక్కి వెళ్తుందండి. సబ్జీ అయింది. ఇప్పిస్తా. వారిలో తిరిగి సంతోషం ఉండి ఆరోగ్యంగా శుభోదయం కలిగి వారి పెద్దలు పేరెంట్ వాళ్ళు సన్నగా కాపాడుతుంది. కొడుకులు కూతుళ్ళు కోటీసులవి బాబు గారు మీరు చక్కగా తేంపవరాలు గంటలాగా పసుపు ఉంటాలతో చల్లగా ఉన్నారు, మీరు ఆరోగ్యంగా ఉన్నారు. అదొద్దు ఇంకా. సరే ఫైనల్ అయితే మా దర్శనం అయిపోయింది. రండి అయితే, రండి. లేదు రా, అప్ప పెడతా. ఇక్కడ ఏందో బాలేనట్టుంది. అదేంది? పులిహోర వచ్చేసి 10 రూపీస్. బాగుందని బొమ్మ గజబాబు, బాగుందా? నచ్చిందా? ఓకేనా? సాటిస్ఫైయా?
బాగా ఇచ్చినట్టు, అందుకే ఇక్కడ తీసుకొచ్చా. వాళ్ళు బల్క్లో తెస్తారు కదా, కొంచెం మనకి రేట్లు తగ్గించేస్తారు. 1000 రూపాయలు అమ్ముతారు బయట. తీసుకో, తినేసి. పులిహోర, లడ్డు తీసుకోవా? నేను దించు. పాపం అది బాగాలేదు కదా, సో కొంచెం అనీజీగా ఉంది యోమిక. కానీ ఎండ మాత్రం తెగ్గేస్తుందండి. గుళ్ళో తీసుకున్నాం కొబ్బరి నీళ్ళు, కొనుక్కొని తీసుకున్నాం. 40 రూపీస్ అంట. సో ఎందుకు అందరు కొబ్బరికాయలు కొడతా ఉంటారు కదా, సో ఆ కొబ్బరి నీళ్ళు ఇవి. సో గుళ్ళో దొరికింది కాబట్టి తీసుకున్నాను. ఇటు నాకు ఫేవరెట్ కొబ్బరి నీళ్ళు అంటే. పులిహోర దానికి కూడా పెట్టుకోవాలి, యోమిక కూడా పెట్టు. ఇది ఇస్తావా? ఊరుతాను నేను ఒకసారి, ఊదనా? పులగుందా? అమ్మ ఇంకా గొడవ చేయకు, చెల్లి కూడా గొడవ చేస్తుంది. సో ఇలా గడిచిందండి ఫైనల్లీ అయితే మా ఇది. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంక బయలుదేరిపోతాము. బాగుంది. ఇంటి దగ్గర నుంచి వచ్చేటప్పుడు కొంచెం ఇబ్బందిగా అనిపించింది, పొద్దున్నే కదా ఎలా ఉంటుందో. గుడికి వచ్చిన తర్వాత అమ్మవారిని చూసిన తర్వాత ప్రశాంతంగా ఉంది. గుళ్ళో అయితే వీడియో తీనివ్వలేదండి, ఒక ఫోటో అయితే తీశాను. ఆ ఫోటో ఈ వీడియోలో యాడ్ చేశాను. చూడండి, దండం పెట్టుకోండి. అమ్మవారిని ఒరే గొడవ చేయకు. అమ్మవారు నిజంగా చాలా బాగున్నారండి. ఇదిగో బావా, అన్నప్రాసన రోజుకి ఎంతమంది చేస్తున్నారు ఏంటి అని అక్కడ రాశారు చూడు. గగాన్ గొడవ చేయకు. మరి ఎన్ని గంటలకు కడతారు అంకుల్? ఎన్ని గంటలకు ఉంటుంది అంకుల్? ఎన్ని గంటలకు ఉంటుంది అన్నదానం? ఎన్ని గంటలకు ఉంటుంది? 12ంటిగా? ఓకే. ఓకే అండి, బాయ్. వీడియో నచ్చితే లైక్ చేయండి. బాయ్ బాయ్.